ఏంది సంగతి అంతెట్లా నువ్వు ఉన్నారు ఆయన గ్రామ సభలకు ఇల్లొల్లి గిట్లా పెట్టుకొని వచ్చిండ్రా ఏంది అంటే ఇప్పుడు తెలంగాణలో గదే నడుతున్నది కదా రెండొద్దుల సంధి అని గిట్లన్నా కానీ ఏం గ్రామ సభలో ఏమోనుల్లా జనాలందరూ నిరసన సభలు చేసి నిరసన తెలుపుతున్నారు గా సభల్లా ఇక మరి గా గ్రామ సభల కార్యం ఇవాళ ఎట్లయిందో గీ ముచ్చట చూసి పురాగార్చుకొని రాపోండి నిన్న ఎట్లయిందో ఇయ్యాల కూడా గట్లనే లొల్లి పంచాదులతోటే నడిచినాయి గ్రామ సభలన్నీ ఇక నిన్నటి కంటే జరంతా ఎక్కువనే గరమైన్లు పబ్లిక్ ఎక్కువనే లొల్లిలైనాయి నిన్న అధికారులే కూసుంటే ఇయ్యాల ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కూసున్నారు గ్రామ సభల్లా సిద్దిపేటల హరీష్ రావు సారు కూసుండి అన్నరుసుకున్నాడు చాలా మందికి రుణమాఫీ గాలే అని ఫిర్యాదులు షాన్నే వచ్చినాయి ఇక అందరి వివరాలు రాసుకున్నాడు సారు మంత్రి ఉత్తమ్ సారు పొంగులేటి సారు పోయిన సభలో కూడా గిదే పంచాది నడిచింది ఎవ్వలు రందివడకుండ్రి అందరికి పథకాలు అందుతాయి అని చెప్పి జనాలను బుద్రకిచ్చే ప్రయత్నం చేసిండ్రు మంత్రులు ఏ పేదవాళ్ళైతే ఉన్నారో అర్హులైన పేదవాళ్ళందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది అనే మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నా ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా ఈ సేవా సెంటర్ లో పెట్టుకున్నా సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా ఏ విధంగా మీరు పెట్టుకున్నా అవి పరిశీలనలో ఉన్నాయి ఇక గిదింతోని పాటు అధికారులు పబ్లిక్ నడుమ ఫైటింగులు కూడా అయినాయి ఇల్లులు రాలే అని అడిగినోళ్ళ మీద దాడి చేసిండ్రు షయ్యపాటి కార్యకర్తలు నీ అవ్వ ప్రజాపాలన అంటే అడిగినోళ్ళ మీద పడి కొట్టుడే కావచ్చు నీ అవ్వ మీరిచ్చేది లేదు చేసేది లేదు అని గరమయ్యి టెంట్లు కూడా వీకేసిండ్రు పబ్లిక్ నీ కొలువు పాడగాను ప్రజాపాలన పరిస్థితి గిట్లయ్యనేమ్రా ఎవలకని సమాధానం చెప్పాలే ఎట్లని కవర్ చేయాలే అని రంది వడుకుంటా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామ సభలకించి వాకౌట్ చేసిండు ఎంపీడీఓ ఏం సమాధానం చెప్పకుండా పోతున్న అధికారులను పెట్టుకుంటాం లంచాలతోటే నడుతున్నది గీ కథ అంతా అని గరమైతున్నది గీ అవ్వ పెద్ద కొడుకు రాలే చిన్న కొడుకు రాలే ముగ్గురు ఇల్లు లేకుండానే ఉన్నాం లంచాలతో నడుతుంది మేము లంచాలు ఇస్తలేము మాకు ఇల్లు రానిస్తలేరు అసలు ఎందుకు చేసిండ్రు సర్వేలు ఏం చక్కదనంగా చేసిండ్రు అని గట్టిగానే అరుచుకున్నారు పబ్లిక్ ఇక రెండో రోజు గీ తరికల జనం వాళ్ళ కోపాన్ని చూపెట్టిండ్రు ఫస్ట్ రోజు కంటే రెండో రోజుకు ఎక్కువ కలెక్షన్లు వచ్చిన సినిమా లెక్కనే నడుతున్నది షయ్యపాటి సర్కారు పెట్టిన గ్రామ సభల కథ ఇక మరి నిన్న ఇయ్యాల్టి కంటే రేపు ఇంకెన్ని లొల్లులైతాయో చూడాలే కానీ ఇప్పుడన్న జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని నిజమైన ప్రజాపాలన గురించి ఆలోచన అయితే మంచిగుంటది రేవంత్ అన్న సర్కారు లేకపోతే ముంగటున్న ఎలక్షన్లతోటే షురువైతాయి షాకులు దాగుడు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు